దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలతో చాలామంది అల్లాడిపోతున్నారు. ధరలు తగ్గట్టుగా జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉపాధి హామీ కూలీలు తమకు పనులు పెంచాలని, పనికి తగ్గట్టుగా వేతనాలు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇట్లా అనేక వర్గాల నుంచి పలు డిమాండ్లు ఉన్నాయి. కానీ ఉద్యోగుల వేతనాలు పెంచడానికి కానీ, పెన్షనర్లకి చివరికి పిఎఫ్ ఖాతా ఉన్నటువంటి వాళ్ళకి మినిమం పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ విషయంలో కానీ ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. కానీ పార్లమెంట్ సభ్యులు, లోక్సభ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుల వేతనాల విషయంలో మాత్రం నిర్ణయం తీసేసుకున్నారు. ఈ నిర్ణయం కూడా మళ్ళీ ఇప్పటి నుంచి కాదు, 2 ఏళ్ల క్రితం నుంచే అమలు చేయడానికి తగ్గట్టుగా నిర్ణయాన్ని తీసుకున్నారు. వేతనాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు అన్నీ పెంచుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంతెంత నిర్ణయం తీసుకుందో చూద్దామని. ఇది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఇప్పుడు ఎంపీలకు ఇస్తున్నటువంటి జీతం 2018లో పెంచారు. 1,00,000 రూపాయల చొప్పున ఒక్కొక్క ఎంపీకి వేతనం నెలకి 1,00,000 రూపాయలు. దీన్ని ఇప్పుడు 2023 నుంచి, అంటే దాదాపు 2 ఏళ్ళు క్రితం నుంచే పెంచుతూ 1,24,000 రూపాయల చొప్పున నెలకి అందించబోతున్నారు. అంటే ఒక్కొక్క ఎంపీకి నెలకి జీతం కింద ఇంతకుముందు 1,00,000 రూపాయలు వస్తే దాన్ని 25% పెంచి 1,24,000కు పెంచుతున్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా. ఇది 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి రాబోతోంది. అంటే చూడండి, ఎరియర్స్ ఇప్పుడు 2 ఏళ్ల నాటి నుంచి కూడా ఎరియర్స్ అందించబోతున్నారు. ఒక్కొక్క ఎంపీకి 24,000 చొప్పున నెలకి జీతాన్ని పెంచారు. ఈ జీతం కాకుండా డైలీ అలవెన్స్ 2,000 రూపాయలది 2,500 పెంచారు. ఇదొక 25% ఇక్కడ పెరుగుదల ఉంది. ఇక పెన్షన్ 25,000 రూపాయలు ఒక్కొక్క ఎంపీకి ఉంటే ఇప్పుడు దాన్ని 31,000కు పెంచారు. పెన్షన్ 31,000కు పెరిగింది ఎంపీలది. రాజ్యసభ లేదా లోక్సభకి ఎంపీగా పనిచేసినటువంటి వాళ్ళ పెన్షన్ 25,000 నుంచి 31,000కు పెంచారు. ఇక అడిషనల్ పెన్షన్ ఫర్ ఎవ్రీ ఇయర్ సర్వీస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5 years, 5 ఏళ్ళు పైబడి పనిచేసినటువంటి అదనపు ప్రతి సంవత్సరానికి 2,500 చొప్పున అదనంగా పెంచి ఇవ్వబోతున్నారు. అంటే ఉదాహరణకి ఒక 10 ఏళ్ల పాటు ఎంపీగా ఎవరైనా పనిచేస్తే 5 ఏళ్లకి 31,000, దాంతోపాటుగా 5 రోళ్ళు 10,000, 500, 12,500 కలిపి 43,500 రూపాయలు పెన్షన్ ఇస్తారు 10 ఏళ్ల పాటు పనిచేసిన ఒక ఎంపీకి. అంటే ప్రతి ఏడాదికి 2,500 చొప్పున అదనంగా లెక్కించి ఇవ్వబోతున్నారు. ఇవి జీతాలు, అలవెన్సులు, ఇతర పెన్షన్లు, ఇవి మాత్రమే. ఇంతేనా ఎంపీకి జీతం 1,24,000 అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ ప్రస్తావించనిది, ఇప్పుడు పెంచనిది ఏంటంటే ప్రతి ఎంపీకి కాన్స్టిట్యుయెన్సీ అలవెన్సీ కింద ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అలవెన్స్ పేరుతో నెలకి 70,000 రూపాయలు ఇస్తుంటారు. అంటే ఈ 1,24,000 కాకుండా అదనంగా 70,000 రూపాయలు చొప్పున నెలకి కాన్స్టిట్యుయెన్సీ తన నియోజకవర్గ భృతి కింద 70,000 రూపాయల చొప్పున వస్తుంది. ఇది కాకుండా మరొక 60,000 రూపాయలు ఆ జిల్లా పరిధికి సంబంధించినటువంటి భృతి పేరుతో మరొక 60,000 రూపాయలు రాబోతుంది. అదొక 1,30,000, ఇదొక 1,24,000. ఇది కలిపి సుమారు 2,50,000 రూపాయల చొప్పున నేరుగా ప్రతి ఎంపీకి దక్కేదానికోసం ఇప్పుడు అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు, ఇతర అనేక రకాల బెనిఫిట్స్ ఎంపీలకు ఉంటాయి. ఎంపీలకి తెలుసు కదా అందరికీ, ఢిల్లీలో మంచి కాస్ట్లీ ఏరియాలో రెసిడెన్స్ ఇస్తారు. ఒకవేళ రెసిడెన్స్ అందుబాటులో లేకపోతే నెలకి 2,00,000 రూపాయల చొప్పున హెచ్ఆర్ఏ ఇస్తారు. నెలకి 2,00,000 రూపాయలు హెచ్ఆర్ఏ. ఎవరైనా మాకు అక్కడ అకామిడేషన్ వద్దు, పార్లమెంట్ హౌస్ వద్దు అని మినహాయింపు తీసుకుంటే వాళ్ళకి నెలకి 2,00,000 రూపాయలు హెచ్ఆర్ఏ పేరుతో వస్తుంది. ఇది కాకుండా ఏడాదికి 35 సార్లు ఫ్యామిలీతో కలిసి ఎంపీ తన నియోజకవర్గం నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళేందుకు రాకపోకలకి టికెట్లు ఇస్తారు, ఫ్లైట్ టికెట్లు. 35 సార్లు రాకపోకలకి ఫ్లైట్ టికెట్లు ఇస్తారు.
దీంతో పాటుగా ఇంకా కరెంట్ ఫెసిలిటీ, ఫోన్ ఫెసిలిటీ, వాహనాల ఫెసిలిటీ, ఇతర అనేక రూపాల్లో లభించేటువంటి సదుపాయాలు అన్నీ కలుపుకుంటే కనీసంగా ఇప్పుడు పెరిగిన దాంతో నెలకి 5 లక్షల రూపాయలు పైబడినటువంటి వేతనాలు, అలవెన్సులు, ఇతర బెనిఫిట్స్ అన్నీ కలిపి ఉంటాయి. పిఎస్కి, పిఏకి, సెక్యూరిటీకి అన్ని రకరకాల రూపాల్లో ప్రయోజనాలు అందుతాయి. ఇది నేరుగా అందేటటువంటి జీతం, అలవెన్సు, దాంతోపాటు పెన్షన్ ఇది నేరుగా ఇచ్చేది. ఇవి కాకుండా ఇతర రూపాల్లో అందేటువంటి అలవెన్సులు అన్నీ కలిపితే కనీసంగా 5 లక్షల రూపాయల వరకు ఒక ఎంపీకి నెలకి ప్రయోజనం దక్కేటువంటి అవకాశం తాజాగా పెంచిన పెరుగుదలతో కనిపిస్తుంది. మరి ఇదంతా ఏమనాలి దీన్ని? సామాన్యులేమో ధరలు పెరుగుతున్నాయి నాయనో మాకు వేతనాలు పెంచండి అని గగ్గోలు పెడితే పట్టించుకున్నటువంటి నాదులు లేదు. చివరికి ఏళ్ల తరబడి పనిచేసినటువంటి అనేక ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేస్తూ కార్మికులను రోడ్డుకి నెట్టేస్తుంటే కనీసం కూడా వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి చోట కాంట్రాక్ట్ కార్మికులు కానీ, రెగ్యులర్ ఉద్యోగులు కానీ ఏళ్ల తరబడి ఆ ప్లాంట్ కోసం జీవితాలు వెచ్చిస్తే ఇప్పుడు చివరి దశలో అంటే 50 ఏళ్ళు, 55 ఏళ్ళు, 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళని రోడ్డు మీదకి నెట్టేసి మీ బాధ ఏదో మీరు పడండి అంటూ ఈ ప్రభుత్వాలు నెట్టేస్తుంటే పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. కానీ పార్లమెంటు సభ్యులకి సంబంధించినటువంటి జీతాలు ఎరియర్స్తో సహా 2 ఏళ్ల క్రితం నుంచి పెంచుకునేదానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకున్నటువంటి తీరు అత్యంత విస్మయకరంగా కనిపిస్తుంది. ప్రజలేమో ఒకవైపు మా గోడు పట్టించుకోండి మహాప్రభో అంటే వినే నాదుడే లేడు. కానీ తమ జీతాలని, తమ అలవెన్సుల్ని తమకు తగ్గట్టుగా పెంచుకుని తము మాత్రం ప్రయోజనం పొందాలి అనేటువంటి రీతిలో ఎంపీలు, పాలకపక్ష నేతలు వీళ్ళందరూ వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత ఆసక్తికరంగా, అత్యంత విస్మయకరంగా మనం చూడాల్సి ఉంటుంది.